ధ్యానాన్ని మించినటువంటిది ఈ జగతిలో వేరొకటి లేదు. మానవుడు కనిపెట్టినటువంటి అద్భుతాలలో అన్నింటికన్నా గొప్ప అద్భుతం ఏంది అంటే ధ్యానం మాత్రమే. ప్రపంచమంతా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే బార్డర్లో సైనికుల అవసరం ఉండదు, పోలీస్ స్టేషన్ల అవసరం ఉండదు. తెలుసా? ఈ అణుబాంబులు వేసుకోవడం, ఈ దాడులు చేసుకోవడం ఉండదు. వినరు దౌర్భాగ్యులు. మన ఋషులు ఎప్పుడో చెప్పారు, ఒరే నాన్న ధ్యానం చేసుకోండి రా, పని అయిపోతుంది అంటారు. ప్రతి దేశం ధ్యానం చేయాలని ఒక కఠినమైన రూల్ తెచ్చిందనుకోండి, ఈ హింసాత్మకమైనటువంటి ఈ చేష్టలన్నీ పక్కపోతాయి. ఎవడైతే తనను తాను తెలుసుకున్నాడో వాడు సమాజాన్ని తెలుసుకునే పనిలో పడతాడు. సమాజాన్ని తెలుసుకున్నవాడే భగవంతుని తెలుసుకుంటాడు. డైరెక్ట్ దేవుడు ఎవడికి అర్థం కాడు. జనుల సేవయే జనార్దన సేవ అని చెప్పింది మన శాస్త్రమే. మనల్ని మనం తెలుసుకుంటే సమాజం అర్థమవుతుంది. సమాజం అర్థమైన తర్వాతనే సద్గతి అర్థమవుతుంది.